హాయ్ అండి అందరికీ. చాలా రోజుల తర్వాత అయితే నేను నా పుట్టినింటికి అయితే వెళ్తున్నాను. మరి ఎందుకో కాదండి, మా అన్న కొడుకుని చూడ్డానికి అయితే వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత మా ఊరికి వెళ్తున్నా కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది. మా ఊరు ఏదో కాదండి, అనంతపూర్ అనమాట మా ఊరు. చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదా, చాలా హ్యాపీగా అయితే నాకు ఉండింది. ఇలా వెళ్తున్న దారి మధ్యలో అయితే మాకు చిన్న హోటల్ అయితే కనిపించింది. అక్కడ బండి అయితే నిలబెట్టి అయితే ఇంకో చిన్న హోటల్లో అయితే మేము టీ తాగడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఈ ప్లేస్ మీరు ఎప్పుడైనా చూసింటే కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అయితే మా ఊరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా చాలా దగ్గరలోనే ఉన్నాము. నేనైతే చాలా అంటే గాలికి బండిలో వచ్చాం కదండి, చాలా చిందరవందరగా అయిపోయామన్నమాట బండిలో వెళ్ళేటప్పుడు. ఇంకా మా ఇంటికి అయితే మా కాలనీలోకి ఎంట్రన్స్ చాలా రోజుల తర్వాత నేను వెళ్తున్నాను కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైతే మేము వస్తున్నట్టుగా అయితే ఏ ఫోన్ ఏ కాల్ అయితే చేసి చెప్పలేదన్నమాట. ఇంక ఇప్పుడు డైరెక్ట్గా అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఆల్మోస్ట్ అయితే మా ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాము. చాలా రోజులైంది కదా, అంతా చాలా కొత్తగా అనిపించింది. సంవత్సరానికి 2-3 సార్లు వెళ్ళేదాన్ని, ఈసారి అయితే సంవత్సరానికి ఒక్కసారే వెళ్తున్నాను. ఇదే అనమాట మా మా ఇంటి వీధి. ఇదే అండి మా ఇల్లు అయితే. ఇంకా ఆల్మోస్ట్ అయితే మా ఇంటికి వచ్చేసాము. మేము వచ్చిన సంతోషంలో అయితే మా అల్లుళ్ళు చకచక ఇంట్లోకి వెళ్తున్నారు. ఇంకా మేము వచ్చిన హడావిడిలో మా వదినోళ్ళు అయితే ఇంకా వంటలు చేస్తూ ఉన్నారనమాట. అంటే సడన్గా వచ్చాం కదా, ఎవరికి చెప్పకుండా వచ్చామన్నమాట. మా బిట్టు కంప్లైంట్లు అన్నీ ఇస్తున్నాడు. మా ఇంట్లో ఫ్రిడ్జ్లో డోరు పోయిందత్తా అని నాకు చూపిస్తున్నాడు. ఇంకా మా పాప కూడా అంతే అనమాట, అన్నీ చెప్తూ ఉండింది. ఇంకా మేము వచ్చాం కాబట్టి మా వదిన వాళ్ళంతా వంటలు చేస్తున్నారు. వీడికి అనమాట సర్జరీ జరిగినది, అది దేనికో కదండి, నాలుకకైతే జరిగింది. వీడు అయినా కూడా అరటిపళ్ళు అన్నీ ఏవి పడితే అవి తింటూనే ఉన్నాడు. ఇంకా మా వదిన అయితే కొత్త మిషన్ తెచ్చింది. ఇంకా రాజు మా ఇంటికి వచ్చినాడు అనుకో ఏమీ అర్థం కాదనమాట, దిక్కు తెలియని వాళ్ళలాగా, ఏం తోచని వాళ్ళలాగా అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. ఇంకా నేను వచ్చాను కదండి, ఇంకా మా వదిన వాళ్ళందరూ కూడా పనులలో హడావిడిగా అయిపోయారనమాట. ఇంకా నేనైతే ఈవినింగ్ ప్రశాంతంగా అయితే మా ఇంట్లో కూర్చొని అయితే ఉన్నాను. ఇదనమాట మా వ్లాగ్ అయితే. ఇదే నా పుట్టినిల్లు అనమాట, అనంతపురం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫాలో చేయండి.